హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మనం ఇప్పుడు డిస్ప్లేలో ఉన్న క్వశ్చన్ ఏంటి అని అంటే, టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే, మనం యాక్చువల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం స్పీడ్స్ అనేది యాడ్ చేస్తాం. అదేవిధంగా సేమ్ డైరెక్షన్లో ఇద్దరు వ్యక్తులు కానీ అంటే రెండు ట్రైన్లు కానీ వెళ్తా ఉంటే మనం ఆ డిఫరెన్స్ తీసుకుంటాం కదా. కానీ ఈ కాన్సెప్ట్లో చూడండి, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అని అంటే, ఏ స్మాల్ ఏరోప్లేన్ కెన్ ట్రావెల్ ఎట్ 320 kmph ఇన్ స్టిల్ ఎయిర్. The wind is blowing at a constant speed of 40 kmph. The total time for a journey against the wind is 135 minutes. What will be the time in minutes for the return journey with the wind అంటున్నాడు. ఇగ్నోర్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైమ్ ఫర్ ద ఏరోప్లేన్. మీన్స్ ఇగ్నోర్ మీన్స్ అంటే ఆ టేక్ ఆఫ్ టైంని కానీ లేదంటే ల్యాండింగ్ టైంని కానీ తీసుకోవద్దు అంటున్నాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే చూడండి, సో ఈ రకంగా ఏరోప్లేన్ అనేది ఒక ప్లేస్ నుండి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు ఏరోప్లేన్ అనేది వెళ్తుంది, కానీ ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది అంటున్నాడు. సో 320 ఇక్కడ కేఎంపిహెచ్ అన్నాడు. సో 320 kmph వేగంతో వెళ్తుంది, రైట్. కానీ అదేమవుతుంది అని అంటే విండ్ గాలి వీస్తుంది, గాలికి ఎదురుగా వెళ్తుంది అంటున్నాడు. సో ఇక్కడ విండ్ అనేది తీసుకుంటున్నా. సో విండ్ అనేది స్పీడ్ ఎంత ఉంది అని అంటే 40 kmph స్పీడ్ ఉంది. సో ఈ రకంగా మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే, సో ఒక ఏరోప్లేన్ అనేది సో ఇలా వెళ్తుంది అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ A to B వెళ్తుంది అనుకుందాం. సో A to B వెళ్తుంది, కానీ గాలి మాత్రం విండ్ మాత్రం ఆపోజిట్ గా వీస్తుంది అంటున్నాడు. అది 40 kmph తోటి. సో యాక్చువల్గా మన థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఒక పర్సన్ కానీ లేదంటే ఇంకో ఏరోప్లేన్ కానీ లేదా ఇంకో ట్రైన్ సంబంధించింది కానీ ఆపోజిట్ గా వచ్చినప్పుడు రెండు స్పీడ్స్ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ అలా ఉండదు. సో కానీ ఇక్కడ ఎంత టైం పట్టిందంట, 135 minutes టైం పట్టింది అన్నాడు. సో గాలికి ఎదురుగా వెళ్తే మరి అదే ఏరోప్లేన్ గాలితో పాటు వెళ్తే సో విండ్ అనేది కూడా అటు సైడే వీస్తుంది, అది కూడా ఎంత 40 kmph తోటి. మరి ఇక్కడ ఏరోప్లేన్ అనేది ఎంత అంటున్నాడు, మనకి 320 తోటి వెళ్తుంది. అంటే గాలి ఎటు వేస్తుందో అంటే ఎటు వీస్తుందో అటు సైడే వెళ్తుంది ఏరోప్లేన్ కూడా. అప్పుడు టైం ఎంత అనేది క్వశ్చన్, రైట్. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నా అంటే చూడండి, సో ఇక్కడ ఆపోజిట్ లో వెళ్తున్నప్పుడు ఒకలాగా, అలాగే సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఇంకోలాగా తీసుకుంటున్నా. మరి ఆపోజిట్ లో ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో టైం గాలికి ఎదురుగా వెళ్తున్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గుతుంది అక్కడ, అంటే మనం యాడ్ చేయకూడదు. అందుకోసం ఇక్కడ ఏం చేస్తామంటే 320 - 40 తీసుకుంటాం. మరి సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు గాలి ఎటు వీస్తే అటే వెళ్తున్నప్పుడు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంది కదా, అందుకోసం దాన్ని 320 + 40 అని తీసుకోవాలి. ఇక్కడ యాక్చువల్ గా రివర్స్ అవుతుంది, అందుకోసం నేను ఈ క్వశ్చన్ ని తీసుకున్నా. అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 280 తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు ఇక్కడ, సో 280, ఇక్కడ ఎంత అంటే 360 తీసుకోవచ్చు. మరి ఇప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే, ఇక్కడ 0 కట్ చేస్తే 4 7 జా 4 ఎంత అంటే 9 జా కట్ అవుతుంది. బట్ ఇది స్పీడ్ లో ఉంది, మరి నాకు టైంలో కదా కావాలి. టైం అన్నప్పుడు ఇన్వర్స్ కదా అవుతుంది, అందుకోసం 9:7 తీసుకుంటాం. మరి ఫస్ట్ టైం ఆపోజిట్ లో ఉన్నప్పుడు టైం ఎంత, 135 minutes అని తీసుకుంటాం. సో 135 minutes అయితే 7 కి ఎంత, సో ఈచ్ వన్ ఎంత పోతుంది, సో 9:15 జా కట్ అవుతుంది కాబట్టి 7:15 జా 105 minutes అనేది టైం అవుతుంది అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 105 అనేది సెకండ్ ఆప్షన్ రైట్. ఎందుకు తీసుకోవడం జరిగింది, సో విండ్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ గా వెళ్తే ఆ విండ్ కి ఆపోజిట్ అన్నప్పుడు స్పీడ్ లో అవుతుంది, అదే విండ్ సైడ్ వెళ్తే స్పీడ్ హై అవుతుంది, రైట్. ఈ రకంగా మనం తీసుకుంటున్నాం. సో కంప్లీట్ మన ఛానల్లో వెరైటీ క్వశ్చన్స్ అనేది తీసుకుంటున్నాం, ఓకేనా. సో థ్యాంక్ యూ.